పవిత్రమైన శివాలయం ఏర్పాటు అయి ఆవిర్భవించి 66 సంవత్సరాలు దాటుతున్న సందర్భంగా స్వామివారి జన్మదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరపబడుతున్నది. కాబట్టి ఈ రోజు 29వ తారీఖు పుష్య బహుళ అమావాస్య రోజు బుధవారం రోజున స్వామివారి జన్మదినం జరుపుకుంటున్నాము. కావున బోధన్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఆ రోజు విచ్చేసి స్వామివారికి ఉదయాన్నే అభిషేకాలు మరియు ఇతర కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి మా పాలక కమిటీ ద్వారా మీకు మేము చెప్పడం జరుగుతుంది. అయితే ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారికి లఘు రుద్రాభిషేకము జరపబడును. మరియు 9 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు రుద్ర స్వాహాకారము కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరియు 12 గంటల 30 నిమిషాలకు హారతి మంత్రపుష్పము జరపబడును. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రావాలని కోరుకుంటూ ఆ రోజు స్వామివారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని మీరు ఆ తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ స్వామివారికి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి మా పాలక కమిటీ ద్వారా మీ అందరికీ మేము నమ్మిస్తున్నాం. ఓం నమః శివాయ. మన బోధన్ పట్టణంలో అతి పురాతనమైన దేవాలయం ఏకచక్రేశ్వర శివమందిరం శివరాత్రి సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున టెండర్ ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దేవాలయంకు మరియు ఉప ఆలయాలకు మరియు సాలారము, గుడి గోపురము, నవగ్రహ మండపము, కళ్యాణ మండపములు, అన్నదానము హాలు, బయట కార్యాలయములు, లోపల ప్రహారీ గోడ, బయట కళ్యాణ మండపము, బాత్రూములు, డోర్ల పాలిషు, రాజగోపురము, ధ్వజారోహణం వరకు ఇనుప గేట్లకు కలర్లు వేయాలని చెప్పేసి టెండరు ప్రకటించడం జరిగింది. ఇట్టి టెండరు 31వ తారీఖు రోజు 2 గంటలకు టెండర్ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇది ఆలయానికి సంబంధించింది. మరియు ఆ రోజు మన శివరాత్రి సందర్భంగా క్యూ లైన్లు, బారికేడ్లు, పెళ్లి పందిరి మరియు లైటింగ్, సౌండ్ సిస్టమ్ మరియు పూల అలంకరణ వీటి కూడా టెండర్లకు పిలవడం జరిగింది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొని ఇటు టెండర్ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కోరడం జరుగుతుంది. ఇటు కార్యక్రమాన్ని ఎవరికైనా మా ఈవో గారు రవీంద్ర గుప్తా గారి ఫోన్ నంబరు తెలియపరుస్తున్నాను. 9440871026 మరియు పాలక కమిటీ చైర్మన్గా నా నంబర్ ఇస్తున్న హరికాంత్ చారిది 9848241327. ఇటు నంబర్లకు ఫోన్ చేస్తే మేము కూడా అందుబాటులో ఉంటాము. ఈ ప్రక్రియను 31వ తారీఖు 2 గంటలకు పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం.